హలో అందరికీ నమస్తే. నా పేరు శ్యాము. ఈరోజు బిగ్ బాస్ థర్డ్ వీక్ నామినేషన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పటి వరకు నా మైండ్లో ఉన్న నెగిటివిటీ ఒక ఇద్దరి మీద ఉంది. వాళ్ళు ఈ రోజున మారిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరిని అప్రిషియేట్ చేయాలి. యాజ్ ఎ చీఫ్గా అభయ్ గారిని ఎక్స్పెషల్లీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే తను డెసిషన్ తీసుకున్నాడు వెంటనే స్పాట్లో. ఇప్పుడు బిగ్ బాస్ ఒక ఆదేశం పంపించాడు, మీలో ఒక్కలే సేఫ్ జోన్లో ఉంటారు, క్లాన్లో ఒకరు నామినేషన్లో ఉండాలి, అది మీ ఇద్దరే డిసైడ్ చేసుకుని అన్నప్పుడు ఖచ్చితంగా నేనైతే అబ్బాయి సేఫ్ గేమ్ ఆడతాడేమో ఇక్కడ కూడా అనిపించింది. కానీ లేదు, ప్రూవ్ మీ రాంగ్. నా నా బుర్రనే మతిపోయేలాగా ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటంటే అతను సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. సెల్ఫ్ నామినేట్ అవ్వడం నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. ఎక్స్పెషల్లీ అబ్బాయిని ఈ వీక్లో ఈ చీఫ్ కింద నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఐ అగ్రీ దట్. సూపర్ అంటే సూపర్. ఇదొక ట్విస్ట్. ఇంకొకటి ఏంటంటే సోనియాని ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా సోనియాని సెకండ్ వీక్ నామినేషన్ కంప్లీట్ అయ్యేదాకా కూడా బిగ్ బాస్ రివీల్ చేసే వరకు కూడా నా మైండ్లో నెగిటివే ఉంది సోనియా మీద. ఫర్ ద ఫస్ట్ టైం యష్మిని ఎంచుకొని యష్మిని డిఫెండ్ చేసిన చూడండి. యష్మి మటుకు మారలా, కానీ బిగ్ బాస్ వార్నింగ్ వల్ల సోనియా అయితే మారింది కంపల్సరీ. ఈ సోనియాకి ఇది బెనిఫిట్ ఆఫ్ ది డే చాలా అంటే చాలా. ఎందుకంటే సోనియా క్లారిటీతో ఉంది. ఆ క్లారిటీ అనేది ఎక్కడ మిస్ అవ్వాల. ఎందుకంటే నువ్వు చీఫ్ కింద ఉన్నప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యావని అందరికీ తెలుసు. యాజ్ ఏ క్లాన్ మెంబర్గా నిన్ను అన్ఫెయిల్ అని అక్కడ రుజువు చేసిన చూడండి. ఆ విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను సోనియాను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను ఈ విషయంలో. చాలా అంటే చాలా బాగా. ఫస్ట్ వీళ్ళిద్దరు అప్రిషియేషన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నామినేషన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన కిరాక్ సీతతో మొదలైంది నామినేషన్. కిరాక్ సీత అయితే ఫస్టే యష్మి మీద ఎప్పటి నుంచో ఉంది కసి. సెకండ్ వీక్లో కూడా తను చీఫ్ కారణంగా, బిగ్గెస్ట్ క్లాన్ చీఫ్ కారణంగా ఆమెను ఎవరో కూడా నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ అయితే ఆదేశం ఇచ్చాడు. అప్పుడే డిసప్పాయింట్ అయింది సీత. కానీ ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. ఈ థర్డ్ వీక్లో ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ ఎంచుకుంది కూడా యష్మితో హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఏంటంటే మీరు చీఫ్ కింద ఉన్నప్పుడు ఓవర్ ఆర్గ్యుమెంట్, అగ్రెసివ్గా మాట్లాడడం అది మా క్లాన్లో ఎవరికీ నచ్చలేదు. అది నిజంగా చూసేవాళ్ళకి కూడా నచ్చలేదు. ఎందుకంటే గంతులు వేయడం, పిచ్చి గంతులు, ఆ శాస్త్రాలు ఇంకా పోలేదు. నామినేషన్స్లో కూడా క్లియర్గా కనిపించినాయి. మనం చూసాం ఈరోజు జరిగిన ఎపిసోడ్లో క్లియర్గా కనబడుతుంది. యష్మి ప్రవర్తన మట్టికి చాలా అగ్రెసివ్గా చాలా హీటెడ్ కామెంట్స్ అయితే చేస్తుంది. హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. కామెంట్స్ కాదు, ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఎప్పటికీ కూడా వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మైండ్ క్లారిటీ ఉండాలి. ఫస్ట్ నువ్వు చీఫ్ కింద అందుకే డిజాల్వ్ అయ్యావు. నువ్వు కాదు, నైనిక కూడా అయ్యింది నీ వల్ల. ఎందుకంటే అదే రేషన్ ఫైట్లో మీ ఇద్దరు కూడా సరైన పద్ధతులు పాటించలేదు కాబట్టి మీ ఇద్దరిని కూడా డిజాల్వ్ చేసాడు. కాకపోతే డిజాల్వ్ చేసిన ఏకైక పర్సన్స్ చీఫ్గా నువ్వైతే అన్ఫిట్. నువ్వు ఇప్పటికీ కూడా మారలేదు. నాకు సార్ ఆల్రెడీ సాటర్డే సండే నీకు వార్నింగ్స్ అయితే ఇచ్చాడు. నీ రివీల్ చేసి చూపించాడు. నువ్వు చేసిన పనులన్నీ, నీ తప్పులన్నీ వెలికి తీసి నీ కళ్ళ ముందు పెట్టాడు. అయినా సరే నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు. ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మన సోనియా ఇంప్రూవ్ అయింది. ఖచ్చితంగా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే పాయింట్అవుట్ చేసింది, నిన్ను ప్రతి క్వశ్చన్ అడిగింది, డిఫెండ్ చేసింది. ఈ డిఫెండ్ అనేది నాకు బాగా నచ్చింది. ఇంకొకటి పృథ్వీ కూడా ఇంప్రూవ్ అయ్యాడు. ఎందుకంటే నువ్వు అక్కడ ఎవరో మన నాబీల్ అడిగినట్టు నువ్వు పృథ్వీని సేవ్ చేసి ఉండొచ్చు కదా. ప్రేరణని ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చావు? యాజ్ ఎ ఫ్రెండ్గానా లేకుంటే ఏంటి? ఇంకొకటి మనకంట ఎవరినైనా నువ్వు హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు, ఎవరితో అయినా విష్ణుప్రియతో హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు యష్మి నువ్వు క్లియర్గా కనిపిస్తుంది. నామినేషన్స్లో కూడా నీ డామినేషన్ తగ్గలేదు. నీ డామినేషన్ తగ్గించుకుంటేనే నువ్వు నామినేషన్స్లో సేవ్ అవుతావు. లేకపోతే ఖచ్చితంగా నువ్వు సేవ్ అవ్వవు, ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతావు. ఈ వీక్లో నువ్వు నామినేషన్స్లో కూడా ముద్దు పెడుతున్నావు ప్రేరణకి. అబ్బా భలే చేసావు, ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బాగుంది, నాకు నచ్చింది అన్నట్టు ఫీలింగ్ అయితే నీలో కనిపించింది. ఖచ్చితంగా అందరూ చూస్తున్నారు, చూసే వాళ్ళందరూ కళ్ళు ఉన్నాయి. నీ ప్రవర్తన బట్టే నువ్వు అక్కడ ఉండాలా ఉండకూడదని డిసైడ్ చేస్తారు. ఖచ్చితంగా నువ్వు ఈ విషయాన్ని గమనించి మార్పు అనేది మంచిది, ముందుకెళ్తుంది. అర్థమైందా? ఇక్కడితో ఇది బంద్ చేస్తే మంచిది. నువ్వు గేమ్లో కూడా ఇదే యాటిట్యూడు, ఇదే అగ్రెసివ్నెస్ ఉంటే నువ్వు ఖచ్చితంగా సర్వే అవ్వలేవు. ఈ వీక్లోనే నువ్వు నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయిపోతావు. ఓకే, నెక్స్ట్ మన నాబిల్ కూడా నీ మీద ఎప్పటి నుంచో కన్ను ఉంది.
నేను చెప్తానే ఉన్నా, లాస్ట్ వీక్స్ నుంచి చెప్తానే ఉన్నా, చాలామందికి చెప్పాను కూడా, రివ్యూస్ కూడా ఇచ్చాను. దాంట్లో కూడా యష్మి గనక యాజ్ ఏ చీఫ్గా డిజాల్వ్ అయితే ఖచ్చితంగా ప్రతి వీక్ నామినేషన్లో ఉంటుంది. నువ్వు పెట్టేది కాదు నామినేషన్స్, నిన్ను అందరూ పెడతారు ఖచ్చితంగా. ప్రతి పాయింట్లోనూ నువ్వు మాట్లాడే విధానం చాలా అగ్రెసివ్గా, చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది ప్రతి మనిషికి, చూసేవాళ్ళకి అక్కడ ఆడేవాళ్ళకి కూడా. కాబట్టి నువ్వు ఆ విషయాన్ని గమనించట్లేదు. కాబట్టి నువ్వు ప్రతి వీక్లోనూ నామినేషన్స్లో అయితే కంపల్సరీ ఉంటావు. నువ్వు ఎన్నిసార్లు సేవ్ అయితే అన్నిసార్లు నామినేషన్లో ఉంటావు. అట్లీస్ట్ నువ్వు సేవ్ అవ్వలేదంటే నేను ఇంటికి పంపిస్తారు ఖచ్చితంగా ఈసారి. ఇది మట్టుకు గుర్తుపెట్టుకొని మీరు అయితే ప్రవర్తన ఉండాలి. నాకు తెలిసినంత వరకు నువ్వు మారే పొజిషన్ అయితే నాకు కనబడలా. ఇప్పుడు నాకు సార్ నీకు వార్నింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంప్రూవ్మెంట్ కనబడింది నాకు. సోనియా విషయంలో కానీ, పృథ్వీ విషయంలో కానీ, అలాగే మన విష్ణుప్రియ విషయంలో కానీ, నైనిక విషయంలో కానీ. నైనిక కూడా డిజాల్వ్ చేశాడు కదా చీఫ్ కింద, ఆయన కూడా మారాడు కదా. ఆమె కూడా మారింది. తన అదే దాన్ని ఏమంటారు, మాట్లాడటం, కొద్దిగా రేస్ చేయడం, పాయింట్లు ఇవన్నీ కూడా తెలుసుకుంటుంది. కాబట్టి ఇంకొకటి ఈ విషయంలో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను వాళ్ళందరినీ. నిన్ను తప్పితే నిన్ను మట్టుకు నేను యాక్సెప్ట్ చేయట్లే. ఎందుకంటే నీకు ఆ పొగరు ఇంకా పోలేదు. నువ్వు మణికంఠ చేసినప్పుడు కూడా క్లాప్స్ కొట్టడం, పక్కన నవ్వడం. పృథ్వీ సైలెంట్ అయ్యాడు. పృథ్వీ మట్టికి చాలా వరకు సైలెంట్ అయ్యాడు. అమ్మో నాకు వద్దురా బాబు, నేను ప్రతిసారి నామినేషన్లోకి వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా తగ్గించుకోవాలి అంటున్నాడు. కానీ కొంచెం మాట తీరు ఇంకా అగ్రెసివ్గానే ఉంది. తగ్గించుకోవాలి, అగ్రెసివ్నెస్ నా స్ట్రెంత్ అంటున్నాడు. కానీ స్ట్రెంత్ ఉండకూడదు, అగ్రెసివ్నెస్ ఉండకూడదని నాకు సార్ నీకు క్లియర్గా చెప్పాడు. నువ్వు వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మన ప్రేరణకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు విష్ణుప్రియని ఎంచుకుంది. విష్ణుప్రియని అసలు గుడ్డులో నామినేషన్ అంటారు దీన్ని, గుడ్డులో నామినేషన్. నువ్వు అడిగేసావు అందరి ముందు. ఆల్రెడీ 5 ఎగ్స్ ఉన్నాయి, 5 ఎగ్స్లో 2 ఎగ్స్ నువ్వు తిన్నావా అని అడిగితే తినేసానని చెప్పింది. అక్కడితో క్లోజ్. ఆ గుడ్డు కోసం నువ్వు నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. ప్రేరణ, ఈ విషయంలో నువ్వు మళ్ళీ హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. నువ్వు యష్మి మీ ఇద్దరు చాలా హీటెడ్గా ఆర్గ్యుమెంట్స్ అయితే ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ స్ప్రెడ్ చేయడం మీకే లాస్. మీరు హౌస్లో ఉండాలా ఉండకూడదా అనుకుంటున్నారో కానీ మీకైతే చాలా ఎఫెక్ట్ పడుతుంది ఆ ఆర్గ్యుమెంట్స్ వల్ల. ఇది నేను క్లియర్గా చెప్తున్నాను. ఇంకొకటి మన నాబిల్ విషయంలో కూడా చాలా అంటే చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేసావు యష్మి. నువ్వు చేసింది 100% రాంగ్. ఈ ఎలిమినేషన్లో ఖచ్చితంగా నువ్వు ఇదే ప్రవర్తన నీకు మైండ్లో ఉంటే, నువ్వు గేమ్లో ఎటువంటి మార్పు తీసుకురాకుండా ఉంటే, సాటర్డే నాడు నువ్వు సేవ్ అవ్వవు, సండే నాడు ఎలిమినేట్ అవుతావు ఖచ్చితంగా. ఈ 3rd వీక్లో నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. నువ్వు ఈ గేమ్ వైజ్గా ఏమన్నా మార్పు చెంది కొంచెం ఇదైతే మటుకి నువ్వు సేవ్ అవుతావు. నేను సోనియాని ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే, యాజ్ ఏ డిస్కషన్లో నామినేషన్స్లో ఖచ్చితంగా సోనియా నేను పాయింట్అవుట్ చేసినప్పుడు, సోనియా పట్టిన పర్టికులర్ పాయింట్కి నువ్వు హట్ అయ్యావు, ఏదో ఎమోషనల్ అవుతున్నావు. ఎమోషనల్ అయినా కానీ నువ్వు నాకు వద్దు అన్నా కానీ దగ్గరికి వచ్చి నేను ఓదార్చింది. నాకు ఆ విషయంలో బాగా స్ట్రైక్ అయింది. సోనియాకి మెచ్యూరిటీ ఉంది, మీకే లేనిది అని నాకైతే ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. కానీ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా పెంచుకోవాలి సోనియా. ఆల్ ది బెస్ట్. బాగుంది నీ గేమ్ తీరు అయితే ఈరోజైతే పర్ఫెక్ట్. పృథ్వీ, నువ్వు కూడా ఇంకా కొంచెం కామ్ అయిపోవాలి. ఇంకా కొంచెం కామ్ అయిపోతే నువ్వు కూడా బెస్ట్ కంటెస్టెంట్ అవుతావు ఈ బిగ్ బాస్ సీజన్ 8లో. నెక్స్ట్ నేను అబ్బాయిని ఫస్ట్లోనే ఎందుకు పోవడానికి తెలుసా? అబ్బాయి ఇప్పుడు వరకు యష్మి టీంలో క్లాన్ మెంబర్గా ఉండి చాలా సేఫ్ గేమ్ ఆడాడు. ఈ సేఫ్ గేమ్ ఆడకుండా ఇప్పుడు బయటకు వచ్చి మాస్క్ తీసి 3 సార్లు చీఫ్గా నిఖిల్ ఉన్నాడు కాబట్టి తనకు అర్హత ఉంది. నేను మట్టికి ఈ వీక్లో నా స్ట్రెంత్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను అనే మాట అయితే ఏదో ఉందో అది చాలా బాగా అంటే ఇంప్రెస్ అయ్యాను. నేను సెల్ఫ్ నామినేషన్స్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను సేవ్ చేసే వరుసలో కూడా నేనే ముందుంటాను. ఐ ప్రామిస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు జరిగిన పంచాయతీ. ఇంకొకటి ఉంది కానీ మన మణికంఠ డిఫెండింగ్, ఇక యష్మి డిఫెండింగ్ అందరూ చూశారు. మణికంఠ మట్టికి క్లియర్గా మాట్లాడాడు, యష్మి మట్టికి అడ్డదిడ్డంగా మాట్లాడింది. యష్మికి ప్రవర్తన ఇంకా మారలేదు, మారాలని కోరుకుందాం. ప్రేరణ కూడా పర్టికులర్ పాయింట్ నైనిక మీద ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కానీ ఎవరి మీద అయినా కానీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. ప్రేరణ ప్రవర్తన కూడా కొంచెం సైకోలాగా, కొంచెం మెంటల్లీ డిజేబుల్ పర్సన్ లాగా అయితే నాకు అనిపించింది. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇది ఈరోజు పంచాయతీ. 3rd వీక్ నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ నామినేషన్లో ఉన్న వ్యక్తులు ఎవరెవరంటే నైనిక, విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ, సీత.
సీత ఆర్గ్యుమెంట్స్ కూడా కొంచెం తక్కువగా అనిపించింది నాకు ఈ సీజన్లో, ఈ ఎలిమినేషన్స్లో. రీజన్స్ లేవు, పర్టికులర్ రీజన్స్. పృథ్వీ నామినేషన్ విధానంలో కూడా సీతది కొంచెం కరెక్ట్గా లేదని నాకు అనిపించింది. ఎస్పెషల్లీ మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఒకటే కోణంలో ఉండరు, ప్రతి మనిషి కూడా ఒక మార్పు, ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తాడు. నాకు సార్ కరెక్ట్ చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్ అవుతున్నారు. కరెక్ట్ అయ్యారంటే వాడు మారినట్టే. మారినోడిని ఇంకా మనం పొల్లపెట్టి పడవద్దు. వాడు మార్పు కావాలి, వాడు మారాలి, ఆ హౌస్లో సర్వే అవ్వాలి. మనం వాళ్ళ గేమ్ ప్లే చూడాలి, అంతవరకే. అగ్రెసివ్నెస్ తగ్గించుకోమన్నాడు, చాలా వరకు తగ్గించుకున్నాడు. ఇంకా తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు నామినేషన్స్లో ఉన్న వాళ్ళు వీళ్ళు 5 అయితే లేడీస్ ఉన్నారు, 3 అయితే బాయ్స్ ఉన్నారు. దాంట్లో పృథ్వీ, ఎస్పెషల్లీ మన మణికంఠ ఎప్పుడు ఉంటాడో అది వేరే విషయం. ఎందుకంటే మణికంఠ రేజ్డ్ వాయిస్, కానీ క్లియర్గా ఉన్నాడు. ఆట విషయంలో ఆట వేరు, గేమ్ వేరు, అక్కడ నామినేషన్ వేరు. ఇది క్లియర్గా చెప్పావు, చాలా చాలా బాగుంది. నాకు నామినేషన్ విషయంలో యష్మికి క్లియరెన్స్ ఇచ్చావు చూడు, అది నాకు బాగా నచ్చింది. టోటల్గా ఈరోజు అయితే నామినేషన్ కంప్లీట్ అయిపోయింది. నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ లిస్ట్ ఒకసారి చెప్పేస్తానేనండి. విష్ణుప్రియ, నైనిక, ప్రేరణ, సీత, యష్మి. లేడీస్ వైజ్ చూసుకుంటే మణికంఠ, పృథ్వీ, అభయ్ అన్న అంటే నేను రెస్పెక్ట్ ఇస్తున్నట్టే. ఎందుకంటే సెల్ఫ్ నామినేట్ ఇప్పుడు వరకు ఎవరికి చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అభయ్ అన్న మీద నాకు కొంచెం రెస్పెక్ట్ అనేది పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.